హలో అందరికీ చర్మానికి ఆరోగ్యానికి హెయిర్కి అన్నిటికీ బాగా ఉపయోగపడే అవిసె గింజల పొడి అండి ఇది. ఈ పొడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఏ కూర దీని ముందు చల్లదు, అంత టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి. ఫస్ట్ ఒక బౌల్లోకి అవిసె గింజలను అయితే తీసుకుంటున్నానండి. తర్వాత వీటిలో వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకుంటున్నా. ఒకసారి వాష్ చేయలేని వాళ్ళు కొంచెం తడైనా చేసుకోండి వీటిని. ఎందుకు అంటే మాడిపోకుండా ఉంటాయి తొందరగా. తర్వాత ఈ ఫిల్టర్తో నీట్గా వంచేసుకున్న వాటర్ అంతా. తర్వాత గ్యాస్ పైన ఎంత వీలైతే అంత తక్కువ మంట పైన గోలం పెట్టేసి అందులోకి ఈ అవిసె గింజలను అయితే తీసుకున్నానండి. గోలంలో వేసిన వెంటనే బంకగా ఉంటాయండి. మనం కొంచెం వేపుకున్న తర్వాత బాగా డ్రైగా అయిపోతాయి. చాలా ఎక్కువగా వేపుకోకుండా మనం తింటే కమ్మగా ఉంటాయి కదా, ఆ రేంజ్ వరకు వేపుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువ వేపామంటే మనకు కొంచెం చేదు వస్తాయి. అందుకు హెవీగా కాకుండా నార్మల్గా వేపుకోవాలి. మనం ఒక విత్తనాన్ని టేస్ట్ చూసామంటే మనకు అర్థమైపోతుంది వేగాయా లేదా అనేసి. చూడండి ఎంత డ్రైగా అయిపోయాయో బాగా వేగి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. తర్వాత ఇదే గోళంలో కొంచెం ఉద్దిపప్పు, కొన్ని ధనియాలు, కొన్ని శనగ బేడలు ఉంటాయి కదా, శనగ బేడలను అయితే కొన్ని తీసుకున్నానండి. తర్వాత కొంచెం జీలకర్రని తీసుకున్నాను. తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలను అయితే వేసుకున్నానండి. నార్మల్ ఎండు కొబ్బరి ఇది, తురిమి కూడా తీసుకోవచ్చు మనం కావాలంటే. వీటన్నిటిని తక్కువ మంట పైన కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకోవాలండి. చూడండి ఇక్కడైతే బాగా వేగాయి, ఇవి కలర్ కూడా చేంజ్ అయ్యాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే గోళంలో కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని తెల్లగడ్డలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం దూరగా వేపుకుంటున్నానండి. వీటన్నిటిని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చానండి. తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా కొట్టేసుకోవాలండి. మిక్సీ జార్లో ఇవన్నీ యాడ్ చేసేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్న ఈ అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంతమందికి అరుగుదల ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా మంచిదండి. అలాగే ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ అయితే ఒక్కసారైనా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకైతే నెయ్యి వేసుకున్నామంటే కొంచెం. వీటిని ప్లాస్టిక్ బాటిళ్ళల్లో అయినా గాజు బాటిళ్ళల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. గాజు దాంట్లో ఏమి అంటే స్మెల్ పోకోకుండా ఉంటుంది, అట్లే ఫ్లేవర్ లోపలే. ఈ పొడి కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే ఈ పొడిని ఎప్పుడైనా ఇలా ఒకేసారి ఎక్కువగా కొట్టి పెట్టుకుంటాను. 2-3 మంత్స్ ఈజీగా వస్తుందండి నాకు. ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇన్స్టెంట్గా ఏ కర్రీ లేకున్నప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. కొంచెం నెయ్యి వేసుకొని వైట్ రైస్లోకి తిన్నామంటే అసలు ఏ కర్రీ దీని ముందు పనిచేయదు, అంత టేస్టీగా ఉంటుంది. హెల్త్కి అయితే మెయిన్ చాలా మంచిదండి. స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది అవిసె గింజలు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వీలైతే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.